రంజాన్ సందర్భంగా నుర్బషాలకు ఏపీ ప్రభుత్వం కీలక జీవో విడుదల చేసింది. ఇకపై రాష్ట్రంలో దూదేకుల కులం పేరుతో దూస్తేనే ఐపీసీ 1860 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ స్టేట్ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి దస్తగిరి విజ్ఞప్తి మేరకు జీవో తీసుకొచ్చారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ జగన్ చిత్రపటానికి దస్తగిరి పాలాభిషేకం చేశారు. మా కమ్యూనిటీకి సంబంధించి కూడా కులాల పేరుతో విమర్శలు చేసి తిట్లు తిట్టేటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో దాదాపు ఈ తరహా జీవో కోసం మేము 20 ఏళ్ళు కూడా ఫైట్ చేసాము. గతంలో అనేక మంది కూడా సత్తార్ సాబ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, మా కమ్యూనిటీలో పెద్దలు, గిద్దలూరులో ఉన్నటువంటి కాసిం సార్ గారు కావచ్చు, బాపట్లలో ఉన్నటువంటి కాసిం మాస్టర్, ఇలా చాలా మంది పెద్దలు ఎంతో మంది కూడా ఫైట్ చేసినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందు కూడా ఫైట్ చేశారు. కానీ ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాదా సీదా ఒక అసోసియేషన్ పెట్టినటువంటి రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం స్పందించి మాకు ఏదైతే గతంలో నాయబ్రాహ్మణులకు రజకులకు ఇచ్చిన తరహాలోనే ఒక జీవోనిచ్చింది. ఆ జీవో సారాంశం ఏదైతే ఇంతకు ముందు మమ్మల్ని మా కమ్యూనిటీకి సంబంధించి కూడా నూర్ భాషా కమ్యూనిటీని దూదేకులు కావచ్చు, లదాఫ్, పింజర్ ఇలా ప్రాంతాల వారీగా పిలిచేవాళ్ళు. కానీ అవి వాస్తవానికి చాలా మంచి పేర్లైనప్పటికీ కూడా వాటిని తిట్లుగా విమర్శలుగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో కూడా మాకు కొన్ని సందర్భాల్లో సమాజంలో కూడా తోటి సోదరులు కూడా విమర్శించేటువంటి పరిస్థితి. చాలా కాలం నుంచి కూడా మేము పనిచేసాం, కానీ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా గుర్తించలేదు. ఇప్పుడు నేటి కాలానికి మా సోదరులు కష్టపడి దస్తగిరి గారు వాళ్ళు ఈ జీవోను సాధించినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే మమ్మల్ని మేము ఇంకొక రిక్వెస్ట్ ఉంది, మీ మీడియా ముఖంగా మాకు ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాం. మాకు చట్టసభల్లో కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఎంపీలు ఉన్నాయి. ఈ కూడా మా పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల అర్హత వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా చూసి మాకు చట్టసభల్లో కూడా మాట్లాడే అవకాశం కూడా ఈయన గారైతేనే చేయగలరని మాకు ఈ జీవో ఇచ్చిన తర్వాత జీవో 20 మాకు నమ్మకం కుదిరింది. వివక్షలు అంటే కొన్ని నలుపు తెలుపు కలర్తో భాషలతో సంబంధం లేకుండా అందరిని కలుపుకోపోవడమే ఇస్లాం కూడా. కాబట్టి మాకు ఈ జీవో ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతున్నాం. అలాగే లాస్ట్ ఇంకొక ఇష్యూ కూడా ఉంది మాకు, టీసీ ఇష్యూ. ఆ టీసీ ఇష్యూ కూడా బీసీ కమిషన్లో ఉంది. చిన్న కన్ఫ్యూజన్ల వల్ల కొన్ని బ్యాక్వర్డ్గా ఇప్పుడు నడుస్తుంది. రేపు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మా కమ్యూనిటీ కొన్ని సంఘాలు ఉన్నాయో అందరు పెద్దలతో కూర్చుకొని రాబోయే కాలం